ఎండ ప్రచండం అట. చూసుకోరు ఎట్లుందో. ఎండ ప్రచండం. 5 రోజుల్లో 10 మంది చచ్చిపోయారట. 10 మందికి పైన చనిపోయారట. తక్షణ ఉపశమన చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు. నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్ల నియామకం. ధర్మపురిలో 44.4 డిగ్రీలు నమోదైందట. ఏమెండా ఇది? చచ్చిపోతారు బయట తిరిగితే. చచ్చిపోవడే ఉన్నది. 45 డిగ్రీలట ధర్మపురి ప్రాంతంలో. 45 డిగ్రీస్. సో ఎండ ఇంతకుముందు ఎట్లుండేదంటే ఫ్లక్చువేట్ అయ్యేది. మీరు చూడండి, సరే ఒకరోజు 40, 42 ఉన్నా కూడా ఇంకొక రోజు ఆ తర్వాత 2 రోజులకి తగ్గేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. 44, 45 డిగ్రీలు స్టార్ట్ అయిందంటే అది 10-15 రోజులు కంటిన్యూగా ఉంటున్నది. చాలా ప్రమాదం. కారణం ఏంటంటే మనం చేసుకున్న తప్పిదాలే. కొండలు లేవు, గుట్టలు లేవు, చెట్లు లేవు, అడవులు మొత్తం నరికేస్తున్నాం. ఏముంటుంది? ఒక 10 ఏళ్ల కింద ఉన్న టెంపరేచర్ చూడండి, ఇప్పుడు టెంపరేచర్ చూడండి. ఒకటే ఎగ్జాంపుల్, రాత్రి వండిన కూర పొద్దుగాల ఉంటుందా, ఉంటలేదా? ఫ్రిడ్జ్ లేకుండా, రిఫ్రిజిరేటర్లో పెట్టకుండా అవకాశం ఉందా? ఫ్రిడ్జ్ లేకుండా అసలు ఇంపాసిబుల్. ఒకప్పుడు ఎట్లుండే? ఒకప్పుడు అసలు ఏ ఫ్రిడ్జ్లు, ఏ రిఫ్రిజిరేటర్ లేవు కదా, ఎట్లా ఉన్నది? అప్పుడు వాతావరణం చాలా కూల్గా ఉన్నది. ఇవాళ టెంపరేచర్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అసలు ఈ ఎండలో తిరిగినామంటే కథమే. ఇక కాటికి కాలు చాపినట్టే. పెద్ద మనుషులు, ముసలోళ్ళు, పోరగాళ్ళు బయట బయట ఆడుకో అని అంటే ఆగమైన బతుకులే. 10 మంది పైన చనిపోయారండి. 10 మెంబర్స్. ఇగో వడగాలులు నమోదైన జిల్లాలట. గురువారాల్లో మేడ్చల్, మల్కాజ్గిరి, మేడిపల్లిలో, దుండిగల్, గండి మైసమ్మ, బాచుపల్లి, రంగారెడ్డిలో కందుకూరు, యాచారం, గండిపేట్, షాబాద్, సంగారెడ్డిలో హత్నూరా, వట్పల్లి, సిర్గాపూర్, జిన్నారం, అమీన్పూర్, కామారెడ్డిలో పాల్వంచ, దోమకొండ, మెదక్లో కుల్చారం, చేగుంట, నల్గొండలో దేవరకొండ, అడవిదేవులపల్లి, చింతపల్లి, నిజామాబాద్లో బాల్కొండ, ముష్కల్, సిద్దిపేటలో అక్కన్నపేట, సిద్దిపేట గ్రామీణం, అర్బన్ ఏరియాల్లో హీట్ వేవ్స్ నమోదైనాయట. అంటే ఆ గాలి తగిలితే వడదెబ్బలు తగులుతాయి అన్నమాట. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత గురువారం నమోదైంది. ఈ ఏడాదిలో ఇంతవరకు ఇదే రికార్డ్. మరో 9 జిల్లాల్లో, ఏ జిల్లాలు? ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట 44 డిగ్రీలు దాటిందట. ఆడ కూడా 8 జిల్లాల్లో 43 నుంచి 43.8 డిగ్రీల మధ్య నమోదైందట. మిగతా 11 జిల్లాల్లో 42 నుంచి 42.9 మధ్య నమోదైంది. 4 జిల్లాల్లో 41.5 నుంచి 41.8 మధ్య నమోదైంది. అంటే ఏ జిల్లాలో కూడా 42 డిగ్రీలకు తక్కువ ఉష్ణోగ్రత లేనే లేదు. ఇప్పుడు మనం ఇంకా ఏప్రిల్లోనే ఉన్నాం. ఏప్రిల్ 17, మే ఉన్నది ఇంకా సినిమా. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈ నెల 19వ తేదీన జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, 20వ తేదీన ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొన్నది. ఇప్పటికే కురిసిన ఈ అక్కరెకురాని వానలతోటి 50,000 ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది తెలంగాణలో. అబోవ్ 50,000. ఇంకో రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో గురువారాల్లో అనేక జిల్లాల్లో వడగాలులు నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ ఆదేశాలు ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు గుర్తించి వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, నగరపాలక, మిషన్ భగీరథ, అగ్నిమాపక, కార్మిక తదితర శాఖల ఆధ్వర్యంలో ఉపశమన చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. 5 రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వడగాలులతో సంబంధిత రుగ్మతలతో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. రానున్న 6 రోజులు మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలని, బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు వేడి గాలులు వీచే అవకాశం ఉంది. తప్పనిసరి బయటికి వెళితే తలకు రుమాలు ధరించాలి. చలువ కళ్ళజోళ్లు పెట్టుకోవాలి. తరచుగా నీళ్లు, మజ్జిగ తాగుతూ ఉండాలి. 2 రోజులు హీట్ వేవ్స్ నమోదైన ప్రాంతాలను రెడ్ అలర్ట్ జోన్లుగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ శాఖలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా స్కూళ్ల నిర్వహణ గంటలు కుదించాలి లేదా తరగతులు రద్దు చేయాలి. విద్యార్థులు సమయానికి నీళ్లు తాగేలా బడుల్లో నీటి గంటలు కొట్టాలి. ORS పంపిణీ చేయాలి. చల్లదనం విషయంలో చర్యలు తీసుకునేలా విద్యాశాఖను అప్రమత్తం చేయాలి. కూలింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో షెడ్లు నిర్మించాలి. వడగాలుల ముప్పున్న ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే చోట్ల చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ చేయాలి.
ఇవన్నీ ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. మరి ఏం చేస్తున్నది? ఏమైనా చలివేంద్ర ఉందా గవర్నమెంట్ ఆధ్వర్యంలో? ఏమైనా బస్ స్టాండ్లో ఇంకేమన్నా ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఫ్యాన్ కింద పండుకొని మాకు వడదెబ్బ తగిలిందంటారు చాలామంది. తగులుతుంది. నీళ్ళు తాగాలి గట్టిగా, ద్రవ పదార్థాలు తీసుకోవాలా. మసాలాలు, బిర్యానీలు మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు బిర్యానీ బుక్ చేసుకొని తిన్నామనుకో సాయంత్రానికి కింద మీద అవుతుంది. సో అందుకే ఈ మసాలాలు, ఈ ఫుడ్ బంద్ చేయండి ఒక 4 రోజులు ఎండాకాలం. సో ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి, ఓఆర్ఎస్ వాటర్ తాగే ప్రయత్నం చేయండి. సో దానివల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి ఇది డీహైడ్రేట్ అవుతే మొత్తం తినేస్తుంది.